రూపాయలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక మావాడైతే పొద్దున్న లేచాంగా 5:30 అయితే టైం. ఇప్పుడు పొద్దున్న లేచి అయితే ఇక మావాడైతే మొత్తం అలకేసేది అంతా పెంట తీసుకొచ్చిన ఆ ఇంటి నుంచి మొత్తం అయితే అలకేసింది. అయితే ముగ్గేస్తాను. ఇక నేనైతే చిక్కుకాయలు ఇస్తున్న పాప లంచ్ బాక్స్ కోసమని. ఇవ్వండి, రేకులకు అవుతుంది. ఇంకెవ్వరు లేవలే, కుక్కర్లు ఇద్దరు లేచినట్టు. ఒక మనిషి అయితే అక్కడ వచ్చినాడు, మాకు తెలిసినట్టు. ఆయన అయితే హైదరాబాద్ వెళ్తుందట. నేనైతే ముగ్గేస్తాను. మా ఆయన అయితే కాయలు వలుస్తున్నారు. తొందరలో ఎక్కిండు మా ఆయన కూడా నాతో పాటు. ఈరోజు చలి అంతా ఎక్కువ లేదు, లేకుంటే పరేషన్ అయ్యి కాలు చేతలు ఒక్క దగ్గరికి వస్తాయి. తక్కువ ఉంది. మా అబ్బాయి ఉండేవాడు తక్కువ. ఇక్కడ ఇక్కడైతే అండి, ఇక్కడ వేయాలి. ఇక్కడ వేసేసాను, అక్కడ ఒకటి వేసేసి గాలి కడుతున్నాయి. నేను కలుపుతున్నాయి పాపలంతా కోసం అని చెప్పిన కదా. ఇప్పుడు అందరు లేపుతున్నాయి మెల్లమెల్లగా. ఆటలు కూడా స్టార్ట్ అయినాయి మెల్లమెల్ల. ఒకటి నా బోనేది ఫస్ట్ బస్ ఇది. కరంజీలో వెళ్తే ఫస్ట్ బస్ ఇది. ఆయన అయితే హైదరాబాద్ వెళ్తుండు. ఎందుకంటే ముక్కలు తీసుకురావడానికి కొన్ని ఏంటంటే టమాటాలు అవన్నీ తీసుకొస్తాడట. పోతాను హైదరాబాద్ ఫస్ట్ బస్సు. ఇప్పుడు తెల్లారుతుంది మెల్లమెల్లగా. 5:30 అయింది. ఇప్పుడైతే మేము లేచి అయితే హాఫ్ అన్ అవర్ మొత్తం అయితే పని చేసింది. మా ఇది అయితే బోలు కడుగుతా అని చెప్పింది. నేనైతే కాయలు ఇస్తున్నా. చూడండి ఎట్లయింది. 5:30 కొద్దిగా లేచినట్టే మొత్తం. చిక్కుడుకాయలు వచ్చిండు. నేను తాలింపు వేయడానికి అన్నీ కట్ చేసుకుంటున్నాను. కర్రీ చేయడం, బోల్ తోమడం అయితే అయిపోయింది. మొత్తం లోపల పని ఫినిష్ చేసేసి బయటకు వచ్చింది. ఇక కూర పెట్టేసిన తర్వాత అన్నం రైస్ పెట్టాలి. అడగాలి ఇంకేపో మరి. నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి వాటర్ పట్టి టమాటా తీసుకురావాలి. పోయి అలా మాట్లాడుతాం. అటు ఆగినా చెప్తాండి వాతావరణం లెక్క. నీళ్ళు వస్తాయట, వర్షం వస్తుంది, చలి పెడతలేదని. అప్డేటా? చిక్కుడుకాయలు అయితే వాళ్ళు ఇచ్చిండ్రు, మా ఇంటి పక్కన వాళ్ళు. అవి అయితే మందే అని, అందుకోసం మా ఆయన తలూపిండి తింటాను. లేకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, తల తిరుగుతానని చెప్తాడు. ఏమో మరి. మేము చిక్కుడుకాయలు అయితే ఎక్కువసార్లు తినలే, 2-3 సార్లు అయింది కదా. ఇప్పుడు మన వెళ్తాయి ఇక్కడ మొత్తం పెట్టి ఉన్నాయి. తీయాలి వెళ్తాయి. ఊళ్ళో అందరు ఇస్తారు. ఎవరు ఇయ్యరు, ఎవరు పెట్టలేరు. అవి వీళ్ళింటికాడ, ఎవరింటికాడ నీకే ఇస్తారు. రారా విజయ్, నీకు అమ్మ ఇంటికాడ లేవా? అమ్మ ఇంటికాడ లేవు. ఏమో మరి, నేను అడిగి తీసుకొస్తా. ఊళ్ళో ఇస్తాను. నాకు ఉప్పి అన్న చేస్తా అన్నాడు. ఇంకోసారి కట్ట మీద చేస్తా అన్నాడు, చెప్పింది. మరి నాకు ఎవడైనా ఇస్తారు. నేను అడిగిన, నువ్వు కాదు. ఎవడైనా ఇస్తాడు వాడు. నీళ్ళు వేయాలన్నా పోయి? ఆగు, నేను బియ్యం అడిగి చేస్తా. తర్వాత వేసి ఇది నువ్వు పెట్టేవాళ్ళని వేసేస్తా. మరి
ఇప్పుడు మా అయితే బియ్యం తీసుకొస్తాను. ఇచ్చిందే ఎన్ని షేర్ బో చూలేడు ఏమంటారు దాన్ని అర్ధ కిలో ఉన్నాయి సరిపోతాయి. ఇడ్లీ చేస్తాయి కదా, నువ్వు తెచ్చిన తర్వాత మనకు పెడతాలే. వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి. సరే సరే. కర్రీ పెట్టేసినా చాయ్ పెట్టేసిన నువ్వు ముఖం కడుగు. చాయ్ మళ్ళీ మళ్ళీ నేను వేడి చేస్తా ఉంటాను. నేను ముందే చెప్తాను. ముసలోడ్ల పిల్లలు సరే స్కూల్కి వెళ్తాను. ఇంకా పాప వస్తాను నేను. 20 రూపీస్ రైట్. మొన్న జిరా తీసి ఇచ్చిన 20 రూపీస్ ఉంటే ఇచ్చేసింది. అదే పంపిస్తాను పాపం. పోనీ పోనీ ఎవరికి కృతిక పోయిన తర్వాత చెప్తాందా? పెట్టేసి ఆ పాప తీసుకెళ్ళలే, ఎన్ని తీసుకెళ్ళినాడు? 2 తీసుకెళ్ళింది బ్లాకు. ఇప్పుడైతే ఇడ్లీలు వేస్తున్నా. ఆల్రెడీ పాపకేసి ఇచ్చేసిన అనమాట. ఆమె తిని వెళ్ళిపోయింది. ఇక మాకేద్దాం అనుకున్నా. మా ఆయన కూడా టమాటాలు తీసుకురావడానికి వెళ్ళిండు. అందుకోసమే ఇక లేట్ అవుతుందని వేయలేదు అందరికి. ఇప్పుడు వేస్తున్నా. ఇగో ఇగో ఈమె పరేకు బేటా, పరేకు బాబు లేదు పీపు లేదు. అరే పోయిందా? చూడు కొట్టాలా నేను? కొట్టాలా కొట్టాలా అంటున్నా. ఏం మాట్లాడు? అక్క ఇటు పోయింది. అక్క పట్టకని చెప్పిన బేటా. ఇలా వెళ్తున్నా. ఏమైంది బేటా? డాన్స్ చేస్తా. లోషన్ పెడుతున్నది మొత్తుకుంటా. మెల్ల మెల్ల బడికి పోదామా కృతిక? బడికి పోదామా? బడికి పోదామా? ఇప్పుడు ఇవ్వాలా? ఇట్రా బేట ఇట్రా. పెట్టుకో బొట్టు బిల్ల బొట్టు బిల్ల మొత్తం ఇలా పెట్టుకో. బాబా 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 చూడు ఒకసారి చూడు. నూనె పెట్టాలా? ఎడా క్రీమ్ ఉన్నాయి. పోవా నువ్వు? అక్క పోయిందనే చిల్లర తీసుకుంటుంది. ఇవి అద్దాన్ని చెప్తుంది. ఇవేం తీసుకోవాలంట. 80 రూపాయలు అయినాయి. పో తీసుకురా. ఇంకా తీసుకో 100 అయితే 2 తీసుకో 10 రూపాయలు ఉన్నాయి. అక్కడ చూడ ఎన్ని ఉన్నాయో. చిల్లర తీసుకుంటాను. మరటే మాట్లాడుతుంది మా ఇదే పెట్టేస్తా బేటా. మన చిల్లర లేవు కదా. అరే పడేస్తా చూడు, పడేస్తా చూడు. చిల్లర వద్దు బేటా. ఇటు వెరీ గుడ్. కింద పడ్డ చూడు. ఇవి పడ ఇయ్యో. మేడం పోతాం. మీ మేడం పడేయించి పోతావా? పోతావా? సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా పని అయితే మొత్తం పూర్తి అయిపోయింది. వంట చేసేది ఉన్నదన్నమాట. ఇక మా ఆయన అయితే మిర్చి బండి స్టార్ట్ చేసేసిండు. ఇంకా వేయలేదు. ఇప్పుడైతే ఇక స్టార్ట్ చేసిండు. మొత్తం ఈవినింగ్ అయిపోయింది. పొద్దంతా పోయిందన్నమాట. ఇక ఈరోజు అయితే మిర్చిలు ఇంకా వేయలేదు. పిండి అయితే కలిపేసి ఇచ్చిన. మా ఆయన అయితే స్టఫింగ్ నింపుతున్నాడు. నింపేసినావా? నిన్న గిరాకీ కాలేదని ఈరోజు ఇక అవుతుందో లేదో అని ఆలోచిస్తాడు మా ఆయన. అవుతుంది ఈరోజు. ఇక కరెంట్ పోయింది. ఇప్పుడు వచ్చింది బరాబర్. ఆయిల్ పెట్టేసినాం. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసిన అనమాట. ఇక అక్కడ తాతతోటి ఆడుకుంటారటు. కోళ్ళనైతే అటు చిన్న చిన్న పిల్లలు చేసినాయి. అటు చూపెడతాను ఆగండి. చిన్నగా ఉన్నాయి మంచిగా. మా కోళ్ళన్నీ చనిపోయినాయని చెప్పినాం కదా. సో మా తాత మా కృతిక ఇగో చూడండి అక్కడ కూర్చొని పైకి మీద కూర్చొని ఆడుకుంటారు. కృతిక ఏం చేస్తున్నావు?
కోడి పిల్లలు చిన్న చిన్న వీటి రెండిటి పిల్లలు అనమాట కొట్టుకుంటున్నాయి ఇల్లు. మొత్తం 12 ఎన్నో ఉన్నాయన్నారు మా ఆయన. నేనైతే లెక్క చేయలేదు. ఎటు వెళ్తే వాళ్ళ అమ్మలు ఎటు వెళ్తే అటే పరిగెడుతున్నాయి అవి చిన్న చిన్న. హాయ్ చెప్పు నువ్వు. ఏమంటాడు తాత? ఏమంటాడు? నువ్వు ఫిష్ దించినావా? మట్టి మీద దించినావా ఫిష్? అట్లానే దించాలి. పిల్లలు అయితే మా తాత కమ్మడానికి రెడీ అవుతాడు. అటు ఇక అన్నీ రెడీ చేసి పెట్టిండు డాలర్లు. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇక తోటకూర పప్పు చేసిన. నాకైతే ఆకలి అయితే ఉండే. ఇక తిన్నాం మేమైతే ముగ్గురం కలిసి. ఇప్పుడైతే ఇక వీళ్ళు ఇవి కందికాయలు తింటారు. మా ఇంటి పక్కన ఉన్న ముసలమ్మ అయితే తీసుకొచ్చింది, ఉడకబెట్టి ఇచ్చింది. సో గిన్నె నిండా ఇచ్చింది. ఇక వీళ్ళు తింటున్నారు. అన్నం తిన కూడా తింటున్నారు. ఎట్లున్నాయి కృతిక? బాగుందా? పొట్టు బాగుందా? పడుకొని తింటారా ఎవరైనా? మా ఆయన అయితే ఇక ఇప్పుడు తింటున్నాడు. మేము అప్పుడే తిన్నాము, ఒక్కడే తింటున్నాడు ఇక ఈరోజు. ఇవ్వండి. గిరాయికి అయితే ఈరోజు ఏం అంతా కాలేదు. ఎంత అయింది చిన్న? 200-300 అయిందా? 300 ఏమో అయిందట. అట్లా నిన్నట్లేకనే నిన్న ఈరోజు అయితే అంత ఏం గిరాకీ లేకుండా ఈరోజు కొంచెం తక్కువ అనమాట. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. కృతిక బాయ్ చెప్పు. చైత్ర చెప్పు. నువ్వు చెప్పు చిన్న. బాయ్. పక్కింటి వాళ్ళకి చేపలు ఇచ్చింది. చేపల కూర తింటాడు మా ఆయన. మేమైతే తోటకూర పప్పు తిన్నాం. ఏమో చిన్న చేపలు కదా, సాయంత్రం అమ్మడానికి కొయ్యలే. చిన్న ఇట్లానే పులుసు పెట్టిండ్రు. కూర తీసుకొచ్చి ఇచ్చిండ్రు వాళ్ళు. చిన్న చేపలు మేము తినాం.